ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉపవాస ప్రార్థనా దినం, మొదటి దినము. మీ ప్రార్థనవసతులు నాకు తెలియచేయండి, నేను తప్పక మీకోసం ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనము. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నానంటున్నాడు ఆయన. బహుశా నీ జీవితంలో ఈరోజు ఆరోగ్యమును కోల్పోయి ఉన్నావేమో. భయంకరమైన రోగములు కానీ, చెప్పుకోలేని కొన్ని బాధలతో నీవు బాధపడుచు ఉన్నావా? ఈ దినము, ఈ ఉపవాస ప్రార్థన మొట్టమొదటి దినాన్న దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకిస్తున్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? నీవు కోల్పోయిన ఆరోగ్యమును దేవుడు మరలా నీకిస్తూ ఉన్నారు. ఆమేన్. మీరు ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ తల్లి యేసయ్య వస్త్రాన్ని ముట్టుకోగానే వెంటనే స్వస్థత కలిగినట్టుగా లేఖనంలో మనం చదివాం కదా. మరి ఎంతోమంది వైద్యుల వద్దకు వెళ్ళింది, ఎంతో ఖర్చు పెట్టింది, స్వస్థత రాలేదు. యేసయ్య వస్త్రాన్ని తాకితే, విశ్వాసంతో తాకితే ఆరోగ్యం వచ్చింది కదా. ఈరోజు నీవు కూడా విశ్వాసముతో ఉపవాసం ఉంటే గనక, విశ్వాసంతో ఈ వాగ్దానము నాతోనే దేవుడు మాట్లాడుతున్నాడని నీవు నమ్మితే గనక, ఈరోజు ఈ వాగ్దానం వినుచూ ఉండగానే నీ విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలగబోతూ ఉంది. ఆమేన్. ఆయన అంటున్నారు, స్వస్థతను మరలా రప్పిస్తానని. బహుశా నీ కుటుంబంలో ఆత్మీయత ఒకవేళ తగ్గిపోయిందేమో, అప్పుల పాలు, ఇబ్బందులు, శుభకార్యాలు లేక, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా మనశ్శాంతి లేని పరిస్థితుల్లో ఉన్నారు, స్వస్థత లేదు. ఇదిగో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్వస్థతను ఆయన మరలా మీకు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన అంటున్నారు చూడండి, వారిని స్వస్థపరుచుచున్నాను. హల్లెలూయా. ఎవరిని స్వస్థపరుస్తాడో తెలుసా? దేవుడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని ఎవరైతే నమ్ముతారో వారందరినీ కూడా దేవుడు తప్పక స్వస్థపరుస్తారండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు, స్వస్థపరుస్తానంటున్నారు ఆయన. నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇదిగో సర్వ సృష్టికర్తే ఈరోజు నీకు వాగ్దానం ఇస్తూ ఉన్నారు, స్వస్థపరుస్తారట. చేయి, ప్రార్థన చేయి. ఈరోజు నీ కోడలు గురించో, కొడుకు గురించో, మనవడు గురించో, బిడ్డల గురించో, ఎవరి గురించి నీకు స్వస్థత కావాలని ఈరోజు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తావో, పరలోకమునున్న తండ్రి, పరిశుద్ధాత్మ దేవునిగా నీ పక్కన ఉన్న తండ్రి ఖచ్చితమైన స్వస్థత ఈరోజు నీ ప్రార్థనకు ఆయన ఇస్తారంతే. ఆమేన్. చూడండి, ఆయన చెప్తున్నారు, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరుస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. సమృద్ధిగా ఇస్తారట దేవుడు. మనం అడిగేది ఎప్పుడన్నా సరే దేవుడిని కొంచెమే ఉంటుంది, కానీ దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందో తెలుసా? సమృద్ధి ఇస్తాడనమాట. ఆమేన్. ఈరోజు ఒక సముద్రపు ఒక కెరటం వలె నీ మీదకి ఆ సమృద్ధి రాబోతూ ఉంది. ఆమేన్. దేవుని సన్నిధిలో ఈరోజు బలంగా ప్రార్థన చేయి. దేవా, నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నీ పాదాలు విడిచిపెట్టను ప్రభు అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే గనక యేసు నామములో ఈరోజు నువ్వు సమృద్ధి పొందుకుంటావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.